హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయింది కదా, చూస్తున్నారా? లేదు బ్రో, అది చూస్తున్నాను కానీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. ప్రీవియస్ సీజన్స్లో ఎవడో ఒకడు చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండేది, కానీ ఈ ఇయర్ అసలు చూడడానికి అసలు ఇంట్రెస్టింగ్ అసలు అనిపించట్లా. ఎందుకంటే కంటెస్టెంట్స్ కూడా ప్రాపర్గా లేరు బ్రో. ఎవడో ఏ లోకల్ నుంచి వచ్చాడో తెలియట్లా. ఒక్కరు కూడా మళ్ళీ తెలుగు వాళ్ళగా బిహేవ్ చేయట్లా. ఎవడిష్టం ఇంకా వస్తాం కాబట్టి ఇంకా ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం, ఏదో క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేయడం కంటెంట్ అసలు నచ్చట్లే ఈ ఇయర్. అంటే కన్నడ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, మొత్తం 5-6 ఏమనిపిస్తుంది? కన్నడ బ్యాచ్ ఉంది కానీ వాళ్ళతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది ఎవడో నాగమణి కంటే ఒకడు వచ్చాడు భయ్య, ఆయన మరీ దారుణంగా ఉన్నాడు భయ్య. ఏడ్ చేస్తున్నాడు, ఆ మాటలు కూడా మన ప్రాపర్ మగవాళ్ళ లేవు. ఒకసారి అంటాడు స్టెప్ మదర్ అంటాడు, స్టెప్ ఫాదర్ అంటాడు, వైఫ్ వదిలేసింది అంటాడు, మళ్ళీ వైఫే కావాలంటాడు. డాటా గురించి మాట్లాడినా పోనీ ఏదో కొన్ని విషయాల్లో ఓకే అనిపిస్తుంది, కానీ సింపతి కార్డు టూ మచ్గా వాడేస్తున్నాడు భయ్య. ఫస్ట్ వీక్లోనే మరీ వాడేస్తున్నాడు. ఇప్పుడు ఓటింగ్ కూడా చూసినా అడిగే ఎక్కువ పడుతుందంట. సింపతి కార్డు వర్కౌట్ అవుతుంది కానీ ఇంత దారుణంగా ఉండకూడదు భయ్య. అది హార్ట్ని గ్రిల్ చేస్తున్నాడు ఆడు. ఒకలా కాదు, హార్ట్ని గ్రిల్ చేసి అందరి చేత ఓట్లు వేయించుకుంటాడు. అది నాకు అసలు నచ్చట్లేదు. పల్లె ప్రశాంత్ పోల్చుకోవచ్చా? లేదు, పల్లె ప్రశాంత్ కంటే వీడు మరీ వరస్ట్గా ఉన్నాడు. పల్లె ప్రశాంత్ సమ్వాట్ పర్లేదు, ఎందుకంటే రైతు బిడ్డ కాబట్టి అదొక యాంగిల్ వెళ్తుంది. వీడు స్టెప్ మదర్ అంటాడు, స్టెప్ ఫాదర్ అంటాడు, యూఎస్ఏ అంటాడు, జాబ్ అంటాడు. తీసాడు కదా నిన్న తీసి అది ఏట్రా బాబు, అది మళ్ళీ కామెడీ కూడా వీడు అదే అనిపిస్తుంది నాకు. మరి ఒకవేళ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోతే అతను ఎలా ఫీల్ అవుతాడంటారు? లేదు, ఎలిమినేట్ అవ్వట్లే. అంటే కొంచెం మాట్లాడే టాక్టిక్స్ ఉన్నాయి, కానీ కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి మరీ ఓవర్ వెళ్తున్నాయి కదా, అవి కొంచెం తగ్గిస్తే చూడడానికి కూడా బాగుంటుంది. ఆ భయం మీద సింపతి కూడా ఉంది. వాళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడే చెప్పాడు, నాగార్జున గారితో చెప్పాడు, ఫస్ట్ డే చెప్పాడు, సెకండ్ డే చెప్పాడు, థర్డ్ డే చెప్పాడు, మొన్న ఇక్కడ కూడా చెప్పాడు. ఆడు చెప్తూనే ఉన్నాడు. అది ఆడు ఆపేస్తే నాకు సార్ కొంచెం వీడియో చూసి ఆడికి ఆ లోన్ చెప్పండి సార్, ఆడికి తగ్గించమని చెప్పండి, లేకపోతే అది టెలికాస్ట్ చేయకండి. అడేవాడు సార్ బాబు, మాటికి తండ్రి అమ్మ నాన్న అన్నీ వాడేస్తున్నాడు ఆడు. ఉన్న వాళ్ళలో బెస్ట్ కంటెస్టెంట్ మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం? ఇంకా ఎవరికి ప్రాపర్గా డిసైడ్ అవ్వలేదు, కానీ ప్రజెంట్ అయితే మన లాహిర్లో హీరో ఉన్నారు కదా, ఆయనకి సపోర్ట్ చేస్తున్నా. ఇంకా ఫర్దర్గా ఎపిసోడ్ చూసాక అప్పుడు డిసైడ్ అవుతా. తెలుగు వాళ్ళకి ఎవరికి సపోర్ట్ లేదంటారా? విష్ణుప్రియ ఉంది, శేఖర్ భాష, లేదంటే అభయ్ నవీన్ అన్న కొంచెం బాగా మాట్లాడుతున్నాడు, కానీ ఈసారి ఒక్కోటే ఉంది కదా. లాస్ట్ టైం 10 ఓట్స్ ఉన్నప్పుడు అభయ్ భయ్యగా 3, ఆ హీరోగా 3, విష్ణుప్రియగా 2 అలా వేసేవాళ్ళం. ఒక్కోటే కాబట్టి నాకు నచ్చినంటే అప్పుడు లాహిర్లో ఆ హీరో ఉన్నాడు కాబట్టి ఆయన లాస్ట్ టైం మన శివాజీ గారు అలాగో ఆయన పేరేంటి భయ్య, ఆయన ఆదిత్య ఓం కదా, ఆయనకి ఒక ఓటు ఇవాళ వేసిన ఆయనకి నిన్న ఇవాళ. తెలుగు పర్సన్ కాకపోయినా మా ఫేవరెట్ ఎన్టీఆర్ ఫాదర్ హరికృష్ణ గారితో ఆయనకి మంచి బాండింగ్ ఉంది. సో నేను ఆ యాంగిల్ వెళ్తున్నా. హరికృష్ణ గారికి ఆయన మంచి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాబట్టి నేను ఆ విధంగా వెళ్తున్నా. థ్యాంక్ యూ.